ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక చిన్న వీడియో పెద్ద చర్చకు దారితీసింది. కొంతమంది ఇలా కామెంట్ చేస్తున్నారు, 2 వరల్డ్ కప్లు గెలిచిన ప్లేయర్కి బ్యాట్ ఎలా పట్టాలో ఎవరో చెప్పడమేమిటి? మాట నిజమే. బయట నుంచి చూస్తే ఇది కొంచెం వింతగా అనిపించవచ్చు. కానీ క్రికెట్ చరిత్ర చెబుతున్న ఒక గొప్ప సత్యం ఉంది. ఎంత పెద్ద ప్లేయర్ అయినా నేర్చుకోవడం ఎప్పుడూ ఆపరు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. ప్రస్తుతం లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్లో ఒక ప్రమాదకరమైన ఫినిషర్గా పేరు సంపాదించాడు. ముఖ్యంగా స్పిన్ బౌలర్లపై అతని పవర్ హిట్టింగ్ చాలా ప్రత్యేకం. అయితే ఒక వీడియోలో ఎవరో అతనికి బ్యాట్ గ్రిప్ గురించి సలహా ఇవ్వడం చూసి కొంతమంది విమర్శలు చేస్తున్నారు. కానీ నిజమేమిటంటే టాప్ లెవెల్ ప్లేయర్లు కూడా చిన్న మార్పుల కోసం బయట నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. సచిన్ టెండూల్కర్ కూడా ఒకసారి వెయిటర్ సలహా విన్నాడు. కెరీర్లో ఒకసారి అతను ఒక రెస్టారెంట్లో ఉన్నప్పుడు అక్కడ పనిచేసే వ్యక్తి అతని బ్యాట్ గ్రిప్ గురించి చిన్న సూచనిచ్చాడనే కథ ప్రచారంలో ఉంది. ఇది ఒక పెద్ద పాయింట్ చెప్తోంది. గ్రేట్ ప్లేయర్స్ ఈగోతో కాదు, ఇంప్రూవ్ కావాలనే మైండ్ సెట్తో ముందుకు వెళ్తారు. అసలు విషయం నేర్చుకోవడం ఎప్పుడూ ఆగదు. ప్రొఫెషనల్ స్పోర్ట్స్లో చిన్న టెక్నికల్ మార్పులు కూడా పెద్ద ప్రభావం చూపుతాయి. గ్రిప్ మార్చితే షాట్ కంట్రోల్ మెరుగవుతుంది. స్టాన్స్ మార్చితే టైమింగ్ బాగుంటుంది. బ్యాలెన్స్ సరిగ్గా ఉంటే పవర్ పెరుగుతుంది. అందుకే ప్రపంచ స్థాయి ప్లేయర్లు కూడా కోచ్లు, టీమ్మేట్స్ లేదా బయట వ్యక్తుల సూచనలు కూడా పరిశీలిస్తారు. ఫైనల్ టేక్. ఎవరు సలహా ఇచ్చారు అనేది ముఖ్యం కాదు, ఆ సలహా ప్లేయర్ పనితీరును మెరుగుపరుస్తుందా లేదా అనేది ముఖ్యం. ఇప్పటికే మ్యాచ్లను ఫినిష్ చేస్తూ తన విలువను నిరూపించాడు. కాబట్టి చిన్న సూచనల వల్ల అతని ఆట ఇంకా మెరుగైతే దాంట్లో తప్పేమీ లేదు. గ్రేట్నెస్ అంటే తెలుసుకున్నది కాదు, ఇంకా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండటం.